నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసేసరికి సీన్ రివర్స్ అవుతోందా? 2024 ఎన్నికల్లో కళ్లు చెదిరే మెజారిటీతో అఖండ విజయంతో అధికార పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సొంత సర్వేలే నిద్ర లేకుండా చేస్తున్నాయా? అవును. ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు ఒకటే హాట్ టాపిక్. చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే IVRS సర్వే ఫలితాలు లీక్ అయ్యాయనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదా? అసలు ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు గ్రాఫ్ మళ్లీ పుంజుకుందా? రాబోయే 3 ఏళ్లలో ఏపీ పాలిటిక్స్ ఎలా టర్న్ తీసుకోబోతున్నాయి? ఈ స్పెషల్ అనాలిసిస్ లో పూర్తి వివరాలు క్లియర్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు చంద్రబాబు నాయుడు సర్వేల స్ట్రాటజీ ఏంటో అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ఎప్పుడు ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవటానికి టెక్నాలజీని, IVRS సర్వే వ్యవస్థను నమ్ముకుంటారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి ఇంప్రెషన్ ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా రూట్ మార్చుకోవడం ఆయన స్టైల్. అయితే 2 ఏళ్ల పాలన పూర్తయిన తరుణంలో వచ్చిన తాజా IVRS ఫీడ్బ్యాక్ ఇప్పుడు కూటమి నేతల్లో వణుకు పుట్టిస్తోందని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సర్వే నివేదికల ప్రకారం ప్రభుత్వ పనితీరుపై సానుకూలంగా స్పందించిన వారు కేవలం 10% మాత్రమే ఉన్నారట. మిగిలిన 90% మంది ఏదో ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు భోగట్ట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి ఓటేస్తారా అనే ప్రశ్నకు నెగటివ్ రియాక్షన్స్ ఎక్కువగా వచ్చాయని టాక్. ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికల నాటి యాంటీ జగన్ వేవ్ ఇప్పుడు కేవలం 2 ఏళ్లలోనే యాంటీ కూటమి వేవ్ గా మారుతోందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక్కడ అసలు ప్రశ్న, ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మడం లేదా, లేక నమ్మి మోసపోయామని ఫీల్ అవుతున్నారా? దీనికి ప్రధానంగా 3 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, సూపర్ 6 అంచనాలు, వాస్తవాలు. ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీలు సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువత, రైతుల్లో ఆకాశమంత అంచనాలు పెంచేశాయి. ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు 15,000, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి ఆకర్షణీయమైన పథకాలను ప్రజలు బాగా నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చాక నిధుల కొరత కారణమో లేక నిబంధనల లూప్ హోల్స్ వల్లో గాని ఈ పథకాలు ఆశించినంత వేగంగా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో చెప్పినవన్నీ ఎప్పుడిస్తారు అంటూ ప్రజల్లో అసహనం మొదలైంది. రెండవది, ఆర్థిక ఇబ్బందుల సాకులు. ప్రభుత్వం ప్రతిసారి గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కారణాలుగా చూపుతూ వస్తోంది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సామాన్య ఓటర్లకు రాష్ట్ర బడ్జెట్లతో పని లేదు. వాళ్లకు కావాల్సింది ప్రత్యక్ష ఫలితాలు. మీరు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని తెలిసే కదా హామీలిచ్చారు, ఇప్పుడెందుకు సాకులు చెబుతున్నారు అనేది సామాన్యుడి ప్రశ్న. మూడవది, క్షేత్రస్థాయి సమస్యలు, మాఫియా ఆరోపణలు. కూటమి ప్రభుత్వం వస్తే ఇసుక ఉచితంగా దొరుకుతుందని బిల్డర్లు, కూలీలు ఆశపడ్డారు. కానీ నేడు ఇసుక కొరత తీవ్రంగా మారడం, మట్టి మాఫియా, ఇసుక బ్లాక్ మార్కెట్ పెరిగిపోవడం నిర్మాణ రంగాన్ని దెబ్బతీసింది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని తాకడం, స్థానిక లీడర్ల పెత్తనం పెరిగిపోవడం సామాన్య జనానికి అస్సలు నచ్చడం లేదు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు, డిఏలు, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లభించకపోవటం వంటివన్నీ కూటమి గ్రాఫ్ వేగంగా పడిపోవడానికి కారణాలయ్యాయి. మరి ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏమైనా పెరిగిందా? రాజకీయాల్లో ఒక సూత్రం ఉంది. అధికార పార్టీ తప్పులు చేస్తే ఆ మైలేజ్ ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి వెళ్తుంది. జగన్ విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీకి 40% పైగా ఓట్ షేర్ అలాగే ఉంది. అంటే జగన్ కు ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పథకాల అమలులో లేట్ చేసేసరికి గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేద వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. జగన్ హయాంలో 1వ తారీఖున పెన్షన్ వచ్చేది, అమ్మఒడి లాంటి పథకాలు అకౌంట్ లోకి పడేవి. ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది అనే భావన జనాల్లో బలపడుతోంది. వైసీపీ క్యాడర్ కూడా ఈ 2 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది.
నిరుద్యోగుల సమస్యలు, రైతుల ఇబ్బందులను జగన్ తన సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా అసెంబ్లీ లోపల బయట గట్టిగా వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఫలితంగా తటస్థ ఓటర్లలో కూడా చాలా మంది మళ్లీ జగన్ వైపు చూసే పరిస్థితి కనిపిస్తోంది. అంటే జగన్ ఓటు గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుదల పథంలోనే ఉందనడానికి క్షేత్రస్థాయి పరిణామాలే నిదర్శనం. ఇక అసలైన ట్విస్ట్, రాబోయే 3 ఏళ్ల కాలం 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో చివరి 3 ఏళ్ల అత్యంత కీలకం. ఎందుకంటే ఎలక్షన్ మూడ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. రాబోయే 3 ఏళ్లలో ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. అవి ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. మొదటి మార్పు, చంద్రబాబు కోర్స్ కరెక్షన్. ఐవీఆర్ సర్వే ఫలితాలు చంద్రబాబుకి ఒక అలారం లాంటివి. ఆయన ఊరికే కూర్చోరు. రాబోయే రోజుల్లో కేబినెట్ ప్రక్షాళన చేయటం, పనితీరు లేని మంత్రులను మార్చటం, క్షేత్రస్థాయిలో క్యాడర్ను హెచ్చరించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించి స్పీడ్ పెంచకపోతే మనుగడ కష్టమని ఆయనకు తెలుసు. రెండవ మార్పు, అమరావతి పోలవరం స్పీడ్. కేవలం సంక్షేమ పథకాలే కాకుండా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి పరిశ్రమల వంటి డెవలప్మెంట్ పనులను కళ్ల ముందు చూపిస్తేనే ప్రజల్లో నమ్మకం నిలుస్తుంది. రాబోయే 3 ఏళ్లలో చంద్రబాబు మార్క్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందనే దానిపైనే కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మూడవ మార్పు, కూటమిలో అంతర్గత పోరు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ రాబోయే రోజుల్లో సీట్ల సర్దుబాట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల దగ్గర ఈ 3 పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. క్యాడర్ మధ్య గొడవలొస్తే అది జగన్ కు ల్యాండ్ స్లైడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నాలుగవ మార్పు, జగన్ ప్రజాక్షేత్రంలోకి రావడం. వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో నేరుగా జనం మధ్యలోకి వచ్చేలా పాదయాత్రలు లేదా బస్సు యాత్రలు ప్లాన్ చేస్తే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అంతా ఒకవైపునకు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. 2 ఏళ్లలోనే కూటమి గ్రాఫ్ తగ్గడం, ప్రతిపక్షం పుంజుకోవడం చూస్తుంటే రాబోయే 3 ఏళ్లు ఏపీలో పొలిటికల్ హై వోల్టేజ్ టెన్షన్ ఖాయంగా కనిపిస్తోంది. ప్రజా తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇచ్చిన హామీలను నెరవేరిస్తేనే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే కుర్చీ లాగేస్తారు అనేది జగన్ పతనంలో చూసాం. ఇప్పుడు కూటమికి కూడా అదే వర్తిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేర్చి మళ్లీ పుంజుకుంటుందా, లేక జగన్ కి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం దక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.